विशुद्धज्ञानदेहाय त्रिवेदि दिव्यचक्षुषे श्रेयः प्राप्तिनिमित्ताय नमः सोमार्धधारिणे सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजेतमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ద్వాదశ స్కందంలోనికి భాగవతంలో మనం దర్శనానికి వెళ్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మనం దర్శించినటువంటి 3వ స్కందము మొదలుగా ఒక్కొక్క పేరును అనుసరిస్తూ మనం ఒక్కొక్క తత్వాన్ని దర్శించాం. మొదటి 2 స్కందాలు అధికారము, జ్ఞానయోగ్యత అనేటువంటి 2 అంశములను చూసాం. మహాత్ముడి లక్షణం ఎలా ఉండాలి, కథాశ్రవణం చేయించేవాడు ఎలా ఉండాలి, చేసేటువంటి వాడిలో ఉండాల్సినటువంటి అతి విశిష్టము, అతి ముఖ్యము, ప్రాథమికమైన గుణాలేమిటి అని మొదటి 2 స్కంధాల్లో. ఆ తదనంతరం 3 మొదలుగా ఒక్కొక్క స్కంధంలో ఒక్కొక్కటి చూసాం. ఒక దాంట్లో సర్గ, రెండవ దాంట్లో విసర్గ, స్థానం, పోషణం, వాసన, ఆ రకంగా ఒక్కొక్కటి చూస్తూ వచ్చి 10వ స్కంధం అది నిరోధలీల. అంటే మనస్సులను ఏకం చేసేసి మనస్సును అటు ఇటు పోనివ్వకుండా తన యందు తానే దాన్ని గట్టిగా లాగి పెట్టుకుంటాడు భగవంతుడు. తదనంతరం 11వ ముక్తి స్కందము, ముక్తిలీల. అక్కడ ఉద్ధవుడికి బోధించినటువంటి పరమజ్ఞానం ఉన్నది. ఏ మనస్సు నిరోధింపబడిందో దానికి జ్ఞానం కలుగుతుంది. ఇంతకీ జ్ఞానం కలగడం అంటే ఏమిటి? దేన్ని ఆశ్రయించాలో దాన్ని ఆశ్రయించడమే జ్ఞానం, దేన్ని వదిలిపెట్టాలో దాన్ని వదిలిపెట్టడం కూడా జ్ఞానం. ఆశ్రయించరాని దాన్ని ఆశ్రయించడం, ఆశ్రయించవలసిన దాన్ని వదిలేయడం అజ్ఞానం యొక్క పరాకాష్ఠకి చిహ్నం. కాబట్టి ఇక్కడ ఆశ్రయము అనేటువంటి అంశాన్ని నిర్ధారణ చేస్తారు. ఆశ్రయానికి కూడా 2 రకాల అర్థాలు చెప్పొచ్చు. ఒకటి, సృష్టి, స్థితి, లయ అనేటువంటివి ఎవరిని ఆశ్రయించుకొని కొనసాగుతున్నవో అది ఆశ్రయం. తైత్రీయ ఉపనిషత్తులో ఇలాంటి మాట ఒకటి వస్తుంది. బ్రహ్మం అంటే ఏమిటి, దైవం అంటే ఏమిటి, ఇది ఒక చర్చ. దైవం అంటే ఫలాని ఊళ్ళో ఉంటాడనో, వైకుంఠవాసుడనో, కైలాసవాసుడనో ఇలా లోకల్ అడ్రస్లు చెప్పలేదు. అక్కడ ఉపాసనార్థం ఇవ్వబడింది, భక్తుడు పూజిస్తాడు, అది ఓకే. కానీ భగవంతుడు అంటే ఏమిటి? స తపోతప్యత. నాయన ఇది ఒకటి చెప్తే అర్థమయ్యేది కాదు, నువ్వు వెళ్ళి తపస్సు చేయి. తపస్సు ద్వారా తెలిసిందేమిటి? అన్నం బ్రహ్మ అంటూ వచ్చాడు ఆయన. ఆహా, నాకు అర్థమైందండి, అన్నం లేకుంటే జీవులు ఉండరు, అన్నంలోంచే జీవజాతి పుడుతోంది. అలాగే సకల ప్రాణులు అన్నము నుండి పుట్టి చివరికి అన్నములో అన్నరూప పృథివ్యాం ఏ ప్రళీయంతే తదన్నమయ ఇది. అన్నరూపమైన పృథివిలోకే వెళ్తాయి కాబట్టి అన్నమే పరమాత్మ. ఐఎమ్ సారీ, గో అండ్ డూ సమ్ మోర్ ఎంక్వైరీ. మళ్ళా వెళ్ళి ఎంక్వైరీ చేయమన్నారు. ఆ తర్వాత ప్రాణం బ్రహ్మ అంటూ వెనక్కి వచ్చాడు. కాదు మళ్ళా వెళ్ళిరా కొన్ని రోజులు. మనస్సే బ్రహ్మ, ఎందుకంటే ప్రాణం ఉన్నా మనస్సు లేకపోతే ఆ ప్రాణ వ్యక్తీకరణ ఉండదు. కాబట్టి సంకల్ప వికల్పములను ప్రోత్సహించి వ్యవహారాన్ని నడిపేది మనస్సు. కాబట్టి మనస్సే బ్రహ్మము. కాదు ఇంకా వెళ్ళు అన్నారు. మనస్సుండి విజ్ఞానం లేకపోయినా మనస్సు వ్యవహారం చేయజాలదు. కాబట్టి విజ్ఞానమయముగా చెప్పబడే బుద్ధి, తత్సంబంధమైన సమష్టియే బ్రహ్మ. కాదు, చివరికి వీటన్నింటినీ దాటిన తర్వాత పంచకోశ విలక్షణమైనటువంటి పరమానంద ప్రాప్తి శిష్యుడికి కలిగి ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందాధ్యేవ ఖల్విమాని భూతాని జాయంతే. ఆనందమే బ్రహ్మస్వరూపం అని నేను తెలుసుకున్నాను. గురువుగారు అన్నారు, కరెక్ట్గా తెలుసుకున్నాం. అదే భగవంతుడు. ఈ ఆనంద స్వరూపం ఎలాంటిది? సచ్చిదానంద లక్షణం. తైత్రీయ శృతిలోనే వస్తుంది. బ్రహ్మవిదాప్నోతి పరం. ఎవరైతే ఈ ఆనంద స్వరూపమైన బ్రహ్మమును తెలుసుకుంటారో పరం ఆప్నోతి. పరం శ్రేష్టం కూడా అర్థం. పరం అంటే శ్రేష్టమని. కానీ ఉపనిషత్తు వాడినప్పుడు అంతటితో పరిమితం చేయడం మంచిది కాదు.
మీరు నేను మాట్లాడుకుంటుండగా పరం అంటే శ్రేష్టమని పెడితే అర్థం ఉంటుంది, కానీ ఔపనిషదమైన భాషలో పరము ఈజ్ ఈక్వల్ టు డోంట్ కన్ఫైన్ ఇట్ యాజ్ శ్రేష్టం, గో లిటిల్ ఫార్వర్డ్. పరం పరమ పురుషార్థం మోక్షం ఇది. బ్రహ్మవిత్ పరం మోక్షమాప్నోతి, మోక్షాన్ని పొందుతాడు. ఇంతగా బ్రహ్మ ఏమిటి, దాని లక్షణం ఏమిటి? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, దట్స్ ఆల్. ఆ బ్రహ్మస్వరూపం ఎలా ఉంటుందంటే 4 చేతులు 3 కన్నులు ఇలాంటివి ఏవి చెప్పలేదు, 4 తలలు, ఆయన ఫలాని లోకంలో ఉంటాడు, ఆయన పద్మం మీద కూర్చుంటాడు, ఆయన ఏనుగు మీద తిరుగుతాడు, ఇలాంటివి ఏమీ చెప్పలేదు. సత్యం జ్ఞానం అనంతం. దీన్ని ఎన్ని సిద్ధాంతాలు వచ్చినా కాదను, వైదికమైనటువంటి అన్యులైనటువంటి వాళ్ళు విభేదించవచ్చుగాక, కానీ మీరిటు అద్వైతవాదానికి వచ్చినా దాన్ని ఎవరు కాదనరు, విశిష్టాద్వైత ద్వైత దర్శనాలను చూసినా కూడా వాళ్ళు దాన్ని ఏం కాదనరు. భగవానుడి యొక్క పరాస్వరూపం ఏమిటి, అపరస్వరూపం రకరకాలుగా జగద్రూపంలో తెలుస్తుంది. ఆ తర్వాత భక్తానుగ్రహ మూర్తి ఆయనకు ఒకటి ఉంది, ఆ మూర్తిలో కూడా రకరకాల భేదాలతో ఉంటాడు. ఒక్కోసారి చరమూర్తిగా కనిపిస్తాడు, మరొకసారి అచరమూర్తిగా కనిపిస్తాడు. అలాగే అందరినీ ఉద్ధరించాలి, అందరికీ అవకాశాన్ని ప్రసాదించాలని అర్చామూర్తిగా కూడా వస్తాడు. కానీ ఆయన పరమమైనటువంటి మూర్తి ఏమిటి, సత్యం జ్ఞానం అనంతం ఇది, అంతే. అలా సత్యం జ్ఞానం అనంతం అని చెప్పబడుతున్నదే సృష్టి స్థితి లయలకు కారణం. కాబట్టి ఈ జగత్ ఎక్కడ పుడుతోందో, ఎక్కడ ఉంటుందో, ఎక్కడికి వెళుతుందో దాని పేరు భగవంతుడు. మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఇంకో ప్రయోగం కూడా చేయగలుగుతాను, ఎందుకంటే తైత్రీయం చూసిన వాళ్ళు ఎంతమంది, చాలా తక్కువ. ఒకవేళ పుస్తకం కొనుక్కొని చదివిన విషయం బోధపడి తలలో నిలబడేది ఇంకా తక్కువ మందికి. కాబట్టి సింపుల్గా ఓ మై గాడ్ అనేది అలవాటు, కాబట్టి ఆ గాడ్లోనే ఇదంతా చూడొచ్చు. జీ అంటే వేర్ ది వరల్డ్ జనరేట్స్, జీ స్టాండ్స్ ఫర్ జనరేషన్. ఈ ప్రపంచమంతా ఎక్కడ పుడుతోందో జీ సృష్టి, ఎక్కడ ఉంటుందో వేర్ ది వరల్డ్ ఆర్గనైజెస్ ఇట్ సెల్ఫ్, ఓ స్టాండ్స్ ఫర్ ఆర్గనైజేషన్ స్థితి. అండ్ తర్వాత ఏముందండి, డి ఒకటి ఉంది కదా, ఇది తిరిగి ఎక్కడికి వెళుతుందో డిజల్యూషన్, పునః ఎక్కడికి వెళ్ళిపోతుందో దాని పేరే లయం. సృష్టి స్థితి లయములకు మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను. GOD, ది జనరేషన్, ది ఆర్గనైజేషన్, ది డిజల్యూషన్ ఆఫ్ ది క్రియేషన్ ఈజ్ ఈక్వల్ టు భగవాన్. కాలిం విష్ణు, కాలిం శివ, దట్స్ అప్ టు యూ. అది పరమాశ్రయం అని చెప్పబడుతుంది. ఏ వస్తువు తయారవ్వాలన్నా 2 కారణాలు కావాలి. ఇది మాటికి నేను చెప్పాను, ఇక్కడికి వచ్చానంటే చాలామందికి అర్థమైపోతుంది మనవాడు వేదాంతంలోకి వెళుతున్నాడు. ఎందుకంటే కారణము అంటేనే వేదాంతంలోకి వెళ్ళక తప్పదు. ఎంతటి వాడైనా, ఎంత భక్తి శాస్త్రం చెప్పేవాడైనా కారణము అనేటువంటి విమర్శన చేస్తే వేదాంతానికి వెళ్ళాలి. ఏ వస్తువుకైనా 2 కారణాలు ఉంటాయి, ఒకటి నిమిత్తము, రెండవది ఉపాదానం. మన కుండ మళ్ళా తెచ్చుకుందాం, కనిపిస్తోందా? మట్టి కుండ. ఈ కుండకు 2 కారణాలు ఉన్నాయి. ఏంటేంటి? చేసేటువంటి కుమ్మరి వాడు లేకపోతే కుండ అవ్వదు. మట్టి బోల్డ్ అన్ని చోట్ల ఉంది, కానీ ఎక్కడ పడితే అక్కడ కుండలు తయారవ్వట్లేదు కదా. చేసేటువంటి వాడు కావాలి, నిమిత్తము కావాలి. అలాగే కుమ్మరి ఉండి మట్టి లేకపోయినా అతను స్నానం చేయకపోతే ఇలా అనుకుంటే మట్టి వస్తుంది, కానీ ఆ మట్టితో కుండ చేయలేడు. దానికి సాలిడ్గా క్లే కావాలి, దానికి ఉపాదానం అని పేరు. మీరు ఏ వస్తువునైనా చూడండి, ఇంకా మీరు ఇంటికి వెళ్ళాక హోంవర్క్గా పెట్టుకోండి, మీ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువును చూడండి, దానికి 2 ఉంటారు. చేసిన వాడు, దానికి అలాంటి విషయం రావడానికి కారణమైన పదార్థం. పదార్థము ప్లస్ మేధ, ఈ 2 కలిసినప్పుడే ఒక వస్తు సృష్టి జరుగుతుంది. ప్రపంచంలో కనిపించే ప్రతి అంశం ఇలాగే ఉన్నప్పుడు ప్రపంచం యావత్తు కూడా అలాగే ఉండాలంటుంది శాస్త్రం. ఎందుకంటే కార్యకారణముల్లో ఉండేటువంటి భేదము ఏదో కొంతమేరకు భేదమే తప్ప కారణ గుణము కార్యంలో ఉంటుంది, కార్యంలో ఉన్న గుణం కారణంలో ఉన్నట్టు యూ కెన్ డిసైఫర్, యూ కెన్ జస్ట్ గో అండ్ ఫైండ్ అవుట్ బై సీయింగ్ ది కాజ్ ఇట్ సెల్ఫ్, ది ఎఫెక్ట్ ఇట్ సెల్ఫ్. అలాంటప్పుడు ఈ జగత్ ఎలా తయారైంది? దానికి 2 కారణాలు కావాల్సిందే. ఏమిటి కారణాలు? నిమిత్తం ఎవరు? ఈశ్వరుడు. ఉపాదానం ఎవరు? యతోర్ననాభిహి సృజతే గృహతే చ. నిన్న కూడా చెప్పాను, ఎలాగైతే సాలీడు పురుగు తన నుండి దారం తీసి ఒక గూడు తయారు చేసినప్పుడు ఆ గూటికి నిమిత్తము అదే, ఉపాదానము అదే.
అలా ఈ జగత్తుకి నిమిత్తం ఈశ్వరుడు అని తెలుసుకున్నాం, బాగానే ఉంది. కానీ ఉపాదానం ఎవరు? ఈశ్వరుడే. కానీ అక్కడ ఒక చిక్కు వస్తుంది. జగత్తు విషయానికి వచ్చినప్పుడు 2 ఉపాదానాలు ఉన్నాయి. మై గాడ్, మళ్ళీ వచ్చింది చూడండి. జగత్తు విషయంలో ఒక ఉపాదానం లేదు, 2 ఉపాదానం. అందులో పరిణామి ఉపాదానం అని ఒకటి, వివర్త ఉపాదానం అని 2 అవుతుంది. పరిణామి ఉపాదానం అంటే మారేటువంటి ఉపాదానం, అంటే నిజంగా అది మారుతుంది, దానికి మాయా అని పేరు. వివర్త ఉపాదానం అంటే మారకుండా దానికి మార్పుకు సహాయపడినట్లుగా కనిపిస్తుంది, వాస్తవానికి మారదు, కానీ వివర్తమై గోచరిస్తుంది. త్రాటిలో పాము కనిపించినట్లు. ఈవెన్ త్రాడు పాము విషయంలో కూడా 2 ఉపాదానాలు ఉన్నాయి. నేను అక్కడ త్రాడు పెట్టాను, ఈ లైట్లన్నీ ఆఫ్ చేశాడు మన బాను. అప్పుడు ఆ త్రాటిని చూసి పామేమో అని మీకు భ్రమ కలిగినప్పుడు భ్రమ అనేటువంటి కార్యానికి కూడా 2 ఉపాదానాలు ఉన్నాయి అక్కడ. ఒకటి పరిణామి ఉపాదానం, అంటే దెర్ ఈజ్ వన్ థింగ్ విచ్ హ్యాస్ రియలీ చేంజ్డ్. అదేంటి? మీ అజ్ఞానం. అజ్ఞానం అనేది పరిణామమైంది. విషయం ఏంటో తెలియక వేరుగా కనిపిస్తోంది, కంటికి అలా కనిపిస్తుంది, ఎవరికైనా త్రాడులా కనిపించదు, పాములాగే కనిపిస్తుంది. సో లోపల ఉన్నటువంటి వృత్తి మారింది. కానీ 2వ ఉపాదానం రజ్జు, అది వివర్త ఉపాదానం. అది వివర్తం, అది మారలేదు, కానీ మారినట్టుగా కనిపిస్తుంది కాసేపు. అలా పరమాశ్రయం అనేటువంటి దేన్ని తీసుకోవాలంటే వివర్త ఉపాదానము, పరమ నిమిత్తము ఏదుందో, అభిన్న నిమిత్తుపాదానము ఏదై ఉన్నదో దానికి కారణం అని పేరు, పరమ కారణం. సో ఆశ్రయం అంటే ఏమిటంటే అభిన్న నిమిత్త ఉపాదానం అయి ఉండాలి, అది పరమాశ్రయం. అలాంటి పరమాశ్రయము ఏమిటి అంటే చైతన్యం. ఆ చైతన్యానికి సంబంధించిన స్ఫురణను కలిగించేటువంటిది 12 స్కంధము. అంటే స్కంధంలో ఉన్నటువంటి 565 శ్లోకాలు అవే చెప్తాయని కాదు, కానీ దానికి సంబంధించిన మెసేజ్ ముఖ్యంగా ఉంది. మిగతావి అవాంతరములు బోల్డ్ అని ఉంటాయి. ఆ అవాంతరములు ఉన్నప్పటికీ చెప్పదలుచుకున్నటువంటి ముఖ్యమైన ఉపదేశం మాత్రం ఇదే అని గ్రహించాలి. ఇక్కడ ఈ 12 స్కంధంలో 13 అధ్యాయాలు, 565 శ్లోకాలు. ప్రారంభం అవ్వడమే కలియుగ లక్షణాలతో ప్రారంభమవుతుంది. కలియుగంలో ఎలాంటి రాజవంశాలు ఉన్నాయో చెప్తారు. ఈ జరాసంధుడి నుండి పుట్టినటువంటి సంతతి కొంతకాలం పరిపాలిస్తుంది. ఆ తర్వాత 5 తరాలు వారు పరిపాలన చేశాక తర్వాత శిశునాగ వంశం అనే ఒక వంశం వస్తుంది. వాళ్ళు 360 సంవత్సరాలు దాదాపుగా పరిపాలన చేస్తారు. ఆ తర్వాత మళ్ళొక కొత్త వంశం వస్తుంది, ఆ మహానంది అనే వంశం. దాంట్లో ఒక 8 మంది కలిసి కొంతకాలం పరిపాలన చేస్తారు. అందులో నందుడు అనేటువంటి వాడు మాత్రం ఏకఛత్రాధిపత్యాన్ని సాధిస్తాడు. అంటే అందరినీ జయించిన వాడే ఆ ఛత్రాన్ని ధరించగలుగుతాడు. ఛత్రి అంటే ఊరికే ఎవరు పడితే వాళ్ళు పెట్టుకునే వర్షాకాలం ఛత్రి, ఎండాకాలం ఛత్రి కాదు. రాజుగారి సింహాసనం వెనక ఒక ఛత్రం ఉంటుంది. ఛత్రం పెట్టామంటే అర్థం ఏంటంటే ఇంకా అంతా ఆయన కింద ఉంటేనే అలా పెట్టాలి. ఛత్రం అంటే అది అర్థం. అలా ఇతను సాధిస్తాడు. ఆ తర్వాత ఆ వంశంలో ఉన్నటువంటి రాజులను పూర్తిగా సంహరించి తన శిష్యుడు తనను అనుసరిస్తాడు అనుకున్నటువంటి వాడిని రాజుగా చేస్తాడు ఒక బ్రాహ్మణుడు. అతనే చాణక్యుడు. చాణక్యుడు ప్రస్తావన భాగవతంలో వచ్చింది. అంటే డైరెక్ట్గా చాణక్యుడు అని నేను చెప్పలేదు, కానీ ఇలా ఎప్పుడైతే వీళ్ళలో ఆసురీ ప్రవృత్తి పెరుగుతుందో ఒక బ్రాహ్మణుడి చేత రాజవంశం నశిస్తుంది. ఆ తర్వాత చంద్రగుప్తుడి ద్వారా మౌర్య సామ్రాజ్య స్థాపనము ఇత్యాదులు జరుగుతాయని కూడా భాగవతం చెప్పింది. చివరికి వీళ్ళు 137 నుంచి కొంతకాలం అన్ని సంవత్సరాలు రఫ్గా పరిపాలన చేశాక శుంగవంశం అని వస్తుంది. 16 మంది రాజులు. ఆ తర్వాత వాళ్ళు ఒక 100 సంవత్సరాలు పరిపాలిస్తారు. ఆ తర్వాత అత్యంత శక్తిహీనమైనటువంటి ఏ విధమైన ప్రతాపము లేనటువంటి కొన్ని వంశాలు పుడతాయి. వాళ్ళు నామమాత్రము రాజుగా ఉంటారంతే. అలాంటి సమయంలో ఆ తర్వాత కొన్ని వంశములు వస్తుండగా ఇతర దేశముల వారు, ఇతర సంస్కృతుల వారు అందులో క్లియర్గా మెన్షన్ చేస్తారు. యవనులు, తురుష్కులు ఇత్యాదులు భారతీయ సంస్కృతిని చెడగొట్టేందుకై దాడి చేస్తారు. ఆ దాడి చేసిన తర్వాత ఇక రాజరికం అంతా పోతుంది. ఇది వీళ్ళు ఎలా బ్రతుకుతారో వాళ్ళకే తెలుసు. ఇంతవరకు మహారాజా నేను నీకు చెప్పగలను అని చెప్పి, కలిలో ఎలా ఉంటుంది, కలి ధర్మం ఎలాంటిది, మిగతా అన్ని యుగాల్లో కూడా కలి అంశ ఉన్నది, కానీ ఇక్కడ అంశ కాదు, మూర్తిమంతమైన కలి ఉంటుంది. కలి లక్షణం ఒకటే ఒక లక్షణం, విత్తమేవ కలౌ. కలిలో ఏ పని సాధించుకోవాలన్నా పైసేసే కామోగా, పరమాత్మ కో భీ కీంచనే కా కామ్ హో జాయేగా పైసోం సే. డబ్బులుంటే దేవుడినైనా లాక్కొచ్చి నిలబెడతా అనే వాళ్ళు కూడా దొరుకుతారు.
అలా ధనము పరమమైన స్థానంలో ఉంటుంది. అర్థపురుషార్థం అనేది 4 చిట్ట చివరికి ఎక్కడో ఉంటే మంచిది, కానీ ధర్మమోక్ష పురుషార్థాల కంటే ఇది పైన వచ్చి నిలబడుతుంది. ఆ తర్వాత ఇంకా దరిద్రం ఏమిటంటే, ధనం ఉంటే చాలు, జన్మ, ఆచారము, గుణము, శీలము, పాండిత్యం ఇవేమీ అక్కర్లేదు. ధనం ఉంటే ఇంకా వాడి అన్నింటిలో జయించిన వాడితో సమానంగా చూస్తారు. సర్వే గుణాః కాంచనమాశ్రయంతి, సయేవ గుణజ్ఞః సయేవ విద్వాన్. డబ్బుంటే చాలు, వాడే గుణజ్ఞుడు, వాడే విద్వాంసుడు, అన్ని అవార్డు కమిటీలో వాడే మెంబరు. సో డబ్బుతోనే వ్యవహారం అన్నట్టుగా ప్రతివాడి మనసులో అది పడిపోతుంది. ఆ తర్వాత ఎవడైనా ధర్మము మోక్షమని మాట్లాడితే వాడిని ఒక వెర్రివాడిగా చూస్తుంటుంది సమాజం. అండ్ ఇది ఒకవేళ ఇలా ఉన్నా బాగుపడేవాళ్ళేమో కలియుగంలోని మానవులు, కానీ ధర్మ న్యాయ వ్యవస్థాయాం, ధర్మము న్యాయము అనే వ్యవస్థలే ఉన్నాయో అవి సైతం డబ్బు చేత కల్మషమైపోతాయి. ఇంకా న్యాయ వ్యవస్థ ధనము చేత కల్మషమైతే పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు మీరు నేను ఆల్రెడీ అనుభవిస్తున్నాం. చెయ్యాలని లోపలున్నా చెయ్యనివ్వరు. అలా ధనమే ధర్మాన్ని ప్రభావితం చేస్తుంది. ధర్మము అంటే మతము, ధార్మికత. ఇక్కడ కూడా ధనమే ముఖ్యమైపోతుంది. నేను ఒక సన్నివేశాన్ని ఊహించుకున్నాను. ఒక చిన్న బిడ్డను తల్లిదండ్రులు అంటున్నారు, నాయనా నువ్వు బాగా చదువుకోవాలి, చదువుకొని మంచి పేరు ప్రతిష్ట సంపాదించే ఉన్నత పదవిలో ఉండాలి, నలుగురికి సహాయపడాలి, భగవంతుడు అప్పుడు సంతోషిస్తాడని ఆ బిడ్డకు చెప్తున్నారు ఆ దేవాలయం లైన్లో. ఆ సన్నివేశంలో వీళ్ళందరినీ ఆపేసి ఎవరో ఒక ఆయన కొద్దిగా పేరో ప్రతిష్టో డబ్బో దశకమో ఉంటే ఆయన్ని లోపలికి పంపిస్తే ఆ పిల్లవాడికి తండ్రి చెప్పే మాటలు ఎలా అనిపిస్తాయి? ఆ వెళ్ళేవాడికి చదువు లేదని వీడికే అర్థమవుతుంది, ఎందుకంటే వెనక నిలబడే వాళ్ళంతా అలాంటి వాళ్ళు కనిపించేశారు ఆల్రెడీ. అతని మనసులో ఏం పడింది? ఓహో, మనం ఎంత ఉన్నత పదవి తెచ్చుకున్నా ఏం చదివినా ఇలాగే ఉంటుంది, మనం ఈ చదువులు వ్యవహారం కాకుండా కాలేజీకి వెళ్తూనే ఈ ఎన్నికలు, పోటీలు ఇట్లాంటి వాటిలో నెగ్గితే నిదానంగా లైఫ్ సెటిల్ అయిపోతుంది. డిగ్రీ వస్తే వచ్చింది, పోతే పోయింది, ఎవరికి కావాలి. తర్వాత మనమే స్టూడెంట్ లీడర్గా ఉంటాం. స్టూడెంట్ లీడర్ కాస్త అక్కడ దాకా ఆగడు కదా, యూనివర్సిటీ లీడర్. ఆ తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే కొన్ని రోజులు చెంచా, ఆ తర్వాత వీడు ఎమ్మెల్యే అవుతాడు, లేకపోతే ఏదో కార్పొరేషన్ హెడ్గా ఇస్తారు. అప్పుడు ఇతనికి అదే పరిస్థితి. మళ్ళీ వాడు ఎక్కడికి వెళ్ళినా అందరూ లేచి స్వాగతం స్వాగతం అంటుంటే ఇదా సంస్కృతి అంటే? మరి భాగవతం అలా చెప్తోంది, ఇలా జరుగుతుంది ఒక రోజుకి. అది కలి లక్షణం. కాబట్టి ధనము ధర్మక్షేత్రాన్ని, న్యాయక్షేత్రాన్ని రెండింటినీ నాశనం చేస్తుందయ్యా. అప్పుడు కలియుగం పూర్తిగా తన స్వరూపాన్ని ప్రకటించుకున్నట్లుగా గమనించాలి. ఆ తర్వాత అంటున్నారు, దాంపత్యము ధర్మము కొరకని ఉండదు, కేవలం రతి సౌఖ్యమే దాంపత్య ప్రయోజనం అన్నట్టు. రుచి అంటే సెన్షువల్ ప్లెజర్, ఏదో ఇంద్రియ సుఖమే. పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నారంటే ఇంద్రియ సుఖము తప్ప వేరొక ప్రయోజనం ఉన్నట్టు కూడా తలలోకి రాదు. మ్యారేజ్ ఈజ్ మెంట్ ఫర్ బయలాజికల్ సమ్ ఫుల్ఫిల్మెంట్, అంతే ఆన్సర్ తప్ప ఇది పవిత్రమైన వివాహ బంధం, ధర్మానికై ముందుకు వెళ్తున్నామని ధర్మేచ అర్థేచ కామేచ, ఒక పురుషార్థం కొరకు కాదు, ఇది సకల పురుషార్థములను సాధించుకునేందుకై చేస్తున్న యాత్ర అని ఎవడు గ్రహించడు. అలాగే ప్రతి వ్యవహారంలోనూ మాయ అంటే కపటం ఉంటుంది. మొన్న చెప్పే కదా జ్యోతిష్కుడి కదా, వీడు వెళ్ళి అడిగాడు, నా భార్య గర్భవతిగా ఉందండి, పురుషుడా అమ్మాయి పుడుతుందా, అబ్బాయి పుడతాడా? గట్టిగా చెప్పాడు ఆ జ్యోతిష్కుడు. పుత్రో న పుత్రి అంటే అర్థం ఏంటి? పుత్రః న పుత్రి, అమ్మాయి కాదయ్యా అబ్బాయి పుడతాడు అనగానే వీడికి ఆకాశానికి ఎగిరినంత ఆనందమైంది. కావలసిన డబ్బు మిఠాయిలన్నీ ఇచ్చాడు. తీరా చూస్తే పుట్టింది ఎవరు? అమ్మాయి పుట్టింది. అయ్యా ఏమిటి మీరు ఏదో పుత్రుడు పుడతాడంటే పుత్రిక పుట్టిందంటే, నేను అలా ఎప్పుడు అన్నాను? పుత్రో నా పుత్రి అన్నా, నువ్వు తప్పుగా విన్నావు అంటాడు. అలా వ్యవహారం అంతా మాయా వ్యవహారమే అవుతుంది. అలాగే స్త్రీత్వే పుంస్త్వే చ, ఈ స్త్రీ పురుషుల యందు ఉండాల్సినటువంటి వ్యవహారం కూడా దెబ్బతింటుంది. ఎవరి పని వారు చేస్తూ ముందుకు వెళ్ళేది మర్చిపోయి ఈ తగాదాలు పెట్టుకోవడం, ఆ తర్వాత నేను సమానం నువ్వు సమానం, ఈ పిచ్చి మాటలన్నీ మాట్లాడతాం. వాస్తవానికి గృహస్థాశ్రమంలో ఎవరు సమానం అంటే ఎవరు సమానం కాదు, ఇద్దరూ ఒక్కొక్కరిగా అపరిపూర్ణులు. దగ్గరికి వస్తే పూర్ణమయ్యారు. దాంట్లో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఎలా అంటారు? మీ దేహంలో ఎడమవైపు ఎక్కువ కుడివైపు ఎక్కువ, ఎడమ చెయ్యి ఎక్కువ కుడి చెయ్యి ఎక్కువ, ఎడమ కాలు ఎక్కువ కుడి కాలు ఎక్కువ, అలా చెప్పలేమండి. దేని పని దాందే. ఇన్ఫ్యాక్ట్ మీరు ఎడమ కుడి అని విభాగం చేసిన మరుక్షణం ఎడమ వ్యర్థమైపోయింది, కుడి కూడా వ్యర్థమైంది.
మీరు అలా రెండు విరగొట్టుకొని చూడండి ఒకసారి. ఎడమ చెయ్యి కుడి చెయ్యి అని రెండు నరికి చూస్తే ఏమైంది? ఇది పోయింది, అది పోయింది, అన్నీ పోయాయి. అలా స్త్రీ పురుషుల యందు సమానత్వమే ఉన్నది. ఏకత్వం, సమానత్వం ఈజ్ నాట్ ఏ కరెక్ట్ వర్డ్. ఏకత్వం, అందుకే అర్ధాంగి అన్నప్పుడు అర్థం అది. వీళ్ళిద్దరూ కలిసి ఒకటి, కానీ నేను నువ్వు అనేటువంటిది ప్రతి ఇంట్లో సహజమైనటువంటి మాటగా వినిపిస్తూ ఉంటుంది. అండ్ ఆ తర్వాత బ్రాహ్మణుడికి చెప్పింది యజనం, యాజనం, పఠనం, పాఠనం, దానం, ప్రతిగ్రహణం, ఈ 6 పనులు చేయాలి. యజనం, యాజనం, ప్రతిరోజు ఈశ్వరుణ్ణి యజ్ఞయాగాదుల చేత పూజించడం. అలాగే మిగతా వారికి అవన్నీ రావు కాబట్టి వాళ్ళు అలా పూజించడానికి వీళ్ళు వెళ్ళి సహాయపడాలి. పౌరోహిత్యాది వ్యవహారంతో అయితేనేమి, ఆచార్యత్వంలో కానీ వాళ్ళు వెళ్ళి సేవ చేయాలి. కానీ వీళ్ళు చేయరు, ఇతరులకి సహాయపడేటువంటి జ్ఞానం సంపాదించరు. పఠనం, పాఠనం, ఎవడు డబ్బిచ్చినా ఇవ్వకపోయినా ప్రతిరోజు శాస్త్రాధ్యయనం చేయాలి. స్వశాఖో ఉపనిషద్, గీత, 5 గృహస్థుడైనటువంటి వాడు అధ్యయనం చేయాల్సిందే. స్వశాఖ, వేదశాఖను అధ్యయనం చేయాలి, ఉపనిషత్ అధ్యయనం చేయాలి, గీతను అధ్యయనం చేయాలి, శ్రీరుద్రం అధ్యయనం చేయాలి, ఆ తర్వాత సహస్రనామం అధ్యయనం చేయాలి, విష్ణు సహస్రనామం. కానీ వాళ్ళు ఇవేవి అధ్యయనం చేయరు. వాళ్ళు కూడా డబ్బు వెనకపడి చివరికి వీడు బ్రాహ్మడు అని ఎలా తెలుసుకోవాలంటే సూత్రమేవా, అంటే కేవలం పై వ్యవహారమును చూసి నేను ఈ ఫలాని జాతి అని అహంకరించడమే తప్ప బ్రాహ్మణ కర్మ బ్రాహ్మడు చేయడు, క్షత్రియ కర్మ క్షత్రియుడు చేయడు, ఎవడి కర్మ వాడు చేయడు. అది కాదండి మేము ఉద్యోగాల్లో వాటిలో ఉన్నా సరే నీ కర్తవ్య కర్మ చేయాల్సిందే. అదే వచ్చింది చిక్కు. కానీ శుక్లవారు మాత్రం అనేశారు, క్రమేణా శాస్త్రాన్ని చెప్పడం, శాస్త్రాన్ని విడమరిచి నేర్చుకోవడం ఇత్యాదుల్ని వాళ్ళు త్యజిస్తారు. తద్వారా సమాజంలో ధార్మికమైన చింతనం అనేటువంటిది, గ్రంథాలు ఇవన్నీ పోతాయి. ఏమైనా చెప్పుకుంటే ఊరికే పేరు చెప్పుకోవడానికి ఆ యజ్ఞోపవీతాన్ని ధరిస్తారే తప్ప గాయత్రి జపం లేదు, సంధ్యావందనం లేదు. ఆ యజ్ఞోపవీతమే పెళ్లికి ముందు వేసుకున్నాడు వాడు, ఇంకేం తెలుస్తుందండి. సుఖయోగీంద్రులు చెప్తున్నారు, ఎవడి పని వాడు చేయడయ్యా. ఆ తర్వాత కలియుగంలో ఏదైనా వీడు సాధిద్దాం అనుకుంటే ఉన్న కాలమంతా ధనచింతలో పోతుంది. వీడి ఆయుః ప్రమాణం, పరమమైన ఆయుః ప్రమాణం 50 సంవత్సరాలు. 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా ఇంకా పూర్ణాయువు జీవించినట్టే లెక్క. అంతేగాని ఆయన ఎవరో మహారాజు గారు 150 సంవత్సరాలు బ్రతికారట, మా ముత్తాతకు ముత్తాత ఎవరో ఈ ఫలాని 95 ఏళ్ళు బ్రతికారంట అంటే వాళ్ళ సంగతి మర్చిపోండి. కలియుగంలో బాగా కలి ప్రవేశించాక 50 ఏళ్ళ తర్వాత ఒక్కరోజు ఎక్కువ బతికినా పూర్ణాయువు బ్రతికినట్టే లెక్క. ప్రమాణం ఏమిటి? భాగవతం. సో పరమమైన ఆయువు ఎంత అంటే 50 సంవత్సరాలు. ఆ 50 సంవత్సరాలు ఇల్లు వాకిలనడంలోనే పోతుంది. ముముక్షుత్వం లేదు, సమాజం ఏమిటి లేదు, ఏం సేవ చేయాలి లేదు, నేను నాదిలోనే అది గడిచిపోతుంది. ఆ తర్వాత చివరికి ఇది పరమమైనటువంటి దారుణానికి ఒడిగట్టినప్పుడు హిమాలయాల్లోని ఒక చిన్న గ్రామంలో, శంబల అనే గ్రామంలో విష్ణుయేశుడు అనేటువంటి సద్బ్రాహ్మణుడికి నారాయణుడు కల్కి రూపమున జన్మించి అసుర సంహారము చేస్తాడు, ధర్మస్థాపనం చేస్తాడు. ఇలా చెప్పడం చేత ప్రస్తుతం ఏ కల్కి లేడని తెలుసుకోవచ్చు. సో అలా ఎప్పుడో కలియుగాంతంలో జరిగేటువంటి కథ. ఆ తర్వాత చంద్రుడు, సూర్యుడు, పుష్యమి నక్షత్రం, బృహస్పతి వీళ్ళంతా ఒకే రాశిలో ప్రవేశించినప్పుడు సత్యయుగ ప్రవేశం జరుగుతుంది. కలియుగాంతం జరిగింది, సత్యయుగం వస్తుంది. అన్నీ ఇప్పుడు చెప్పిన సూర్య, చంద్ర, బృహస్పతి మొదలైనటువంటి గ్రహాలన్నీ ఒకచోటికి వస్తాయి, ఒకే గూటికి వస్తాయి, ఒకే ఇంట్లో ఉంటాయి ఆ చార్ట్లో. ఆ సమయంలో సత్యయుగ ఆరంభం జరుగుతుంది. ఇలా చెప్పిన తర్వాత నాయన ఇది ఏదో కలియుగాన్ని గురించి నువ్వు అడిగావు కాబట్టి చెప్పాను. కలియుగ మానవులు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాను. కానీ వాళ్ళ సంగతి మనం వదిలేద్దాం. పరీక్షిత్ మహారాజా, నువ్వు ఉద్ధరింపబడే మార్గాలన్నీ నీకు బోధించాను. ఇంతకు మిక్కిలిగా ఏ వేదము చెప్పలేదు, ఏ ఉపనిషత్తులు చెప్పలేదు. సమస్త శాస్త్ర సారము నీకు బోధించాను. అలాగే కథా ఇమాహ కథాహ, ఇప్పటి వరకు మొదటి స్కందము నుండి మనం చూసిన కథలన్నింటి గురించి ఒక వ్యాఖ్యానం ఆయన చేస్తున్నారు. ఈ కథలన్నీ నీకు ఎందుకు చెప్పానో తెలుసునా? ఈ కథల ద్వారా వివేకమును వైరాగ్యమును పెంచుకునేందుకై చెప్పాను. కాబట్టి తదనంతర కాలంలో కూడా ఎవరైనా పురాణాలను చదివితే ఈ కథలన్నీ రకరకాల రీతుల్లో వ్యవహారం చేస్తున్నట్టు కనిపించినా ఈ కథలన్నిటికీ ఒక్క ప్రయోజనం. అదేమిటది? వివేక వైరాగ్యములను మానవుడి హృదయంలో జన్మింపజేయడం. ఒకవేళ ఏదైనా కొద్దిగా ఉంటే వాటిని పెంచడం, పోషించడం, స్థాపించడం అనేటువంటి పనులు. అంతేగాని ఆ వివక్షను వదిలేసి వచో విభూతి నతు పారమార్థ్యం,
ఏ కథను పారమార్థికంగా సత్యం అని చింతించరాదు. కొన్ని సత్యములై ఉండవచ్చును, ఇలాగే జరిగాయన్నప్పుడు అలాగే జరిగి ఉండవచ్చు, కానీ కొన్ని అలా జరిగి ఉండకపోవచ్చు కూడా. నేను నా వాక్చాతుర్యాన్ని ఉపయోగించి, అలాగే అన్యులైనటువంటి మహాత్ములు వారి మేధనంతటిని ప్రయోగించి కొన్ని జరిగిన కథలలో మనకు బుద్ధి రావడం కొరకు తత్వాన్ని ప్రవేశపెట్టి దాన్ని కించిత్ గ్లోరిఫై చేసి బోధించారు. కాబట్టి కథ విన్నప్పుడు తెలుసుకోవాల్సింది కథ ద్వారా ఏం తెలుసుకోవాలని, కానీ ఆ కథ నిజంగా అయిందా, అయితే ఇలా ఎలా అయింది. ఒకవేళ భూమిని పాతాళంలో రసాతలంలో ముంచేస్తే ప్రళయ జలాల్లో ఆ హిరణ్యాక్షుడు ఎక్కడ నిలబడ్డాడు, ఇది ఆ ప్రశ్న. హిరణ్యాక్షుడు ఎక్కడో నిలబడ్డాడు, మీకు ఎందుకయ్యా కథ ఏంటి, నువ్వు ఎప్పుడైనా నేను నాది అంటుంటే నారాయణుడి చేతిలో దెబ్బతింటావు అని తాత్పర్యం. భగవానుడు దాన్ని సహించడు అని తాత్పర్యం. కానీ మనం ఏం చేస్తున్నాం, సరే ఆయన ఎక్కడ నిలబడతాడు, ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేసి వాటికి జవాబులు పురాణాల్లో దొరకనప్పుడు ఇవన్నీ అహేతుకంగా ఉన్నాయండి, అర్థం పర్థం లేకుండా ఉన్నాయి. సో వీ షుడ్ నాట్ ఫాలో దీస్ థింగ్స్. నో, ద పురాణ ఈజ్ సేయింగ్. మేము ఈ కథలన్నీ చెప్పడంలో ఉద్దేశ్యం నిజంగా అలా అయ్యింది అని స్థాపించడం కొరకు హిస్టరీ పుస్తకం కాదు ఇది చరిత్ర కాదు, ఇది మానవుణ్ణి జ్ఞానోన్ముఖము చేసేందుకై చెప్పే పురాణం. పురాణం అంటే ఇలా జరిగింది, ఇతిహాసం అన్నా కూడా అర్థం ఇలా జరిగింది. జరిగిన దాన్ని జరిగినట్టు చెప్పడం కాదు తాత్పర్యం, తద్వారా మీరు నేను ఏం నేర్చుకోవాలో చెప్పడం తాత్పర్యం. ఒక్కోసారి అలాగే జరిగి ఉండకపోవచ్చు, కించిత్ గ్లోరిఫై చేసి విషయాన్ని బాగా మన వరకు అర్థమయ్యేలా చెప్పేందుకై కొన్నింటిని పెట్టవలసిన వాటిని పెడుతూ అనవసరం ఉన్న వాటిని తీసేసి కూడా కథా నిర్ణయం చేసి బోధించారు. కాబట్టి దీన్ని పారమార్థికంగా ఇలాగే జరిగిందని పెట్టుకోవద్దు. దాని ద్వారా విజ్ఞానము, వైరాగ్యము ఇత్యాదులను చేర్చుకోవాలి. కథను కథగా వినాలంతే. కానీ మా శాస్త్రం చరిత్రం కాదు, మా శాస్త్రం పురాణం, మా శాస్త్రం ఇతిహాసం, మా శాస్త్రం వేదాంతం, మా శాస్త్రం వేదం. ఇలా మానవుడి అజ్ఞానాన్ని పెంచుకోవడానికి మార్గాన్ని చూపించదు, ప్రతి కథతో అజ్ఞాన భంజనం చేసేందుకు ప్రయత్నం చేస్తుంది. అలానే నీవు కూడా దర్శించాల్సి ఉన్నది, కానీ లేనిపోని తర్కం అంతా చేయొద్దు. అనవసరమైన తర్కం మంచిది కాదు, కుతర్కము అంటాం. జల్ప వితండములతో కూడి ఉండేటువంటి కొన్ని తర్కాలు ఉంటాయి. అది మాట్లాడినప్పుడు మహాత్ములు జవాబు చెప్పరు, కానీ ప్రయోగించిన వాడు అనుకుంటాడు మహాత్ముడి నోరే నేను మోపించాను, చూశారా ఎంత గొప్పవాడిని అనుకుంటాడు. కానీ మహాత్ములు అనుకుంటాడు వీడికి మాటలు మాట్లాడి చెప్పడం అనేది వ్యర్థమని వాళ్ళు ఆపేస్తారు. కాబట్టి ఎప్పుడైనా తర్కాన్ని వాడినా సుతర్కమై ఉండాలి. శృతిమతస్తర్కోనుసంధీయతాం దుస్తర్కాత్ సువిరమ్యతాం. దుస్తర్కాత్ సువిరమ్యతాం, దుస్తర్కము నుండి మొత్తం బయటికి రావాలి. అలాగని తర్కాన్ని వదిలేయాలా కాదు, శృతి ఎంతవరకు సమ్మతించిందో అంతవరకు స్వీకరించాలి. పురాణాల విషయంలో పెట్టాలంటే ఈ వాక్యముతో ప్రయోగం చేయాలి తర్కాన్ని. అంతేగాని ఇది ఇలా జరిగి ఉండకపోవచ్చు, అలా జరిగి ఉండకపోవచ్చు అని మాత్రం పిచ్చి తర్కాలు చేయొద్దు. ఆత్మ విషయములోనే విచారణ, అన్య విషయానికి వస్తే వ్యర్థమైన ఆలోచన. మీకు ఏది కావాలో మీరు నిర్ణయించాలి. అలా తెలివిలేనటువంటి తర్కాన్ని వాడరాదు. సరే, రాజుగారు అడిగారు, మహాత్మా మీరు చాలా బాగా చెప్పారు, ఇప్పుడు కలిని గురించి మీరు ప్రస్తావించాక నేను ఎలాగూ తక్షకుడి కాటు చేత పోవలసిందే, కానీ మీరు చెప్పిన శాస్త్రం ఎప్పటికీ నిలబడిపోతుంది. శ్రీకృష్ణుడు ఉద్ధవుడితో కూడా చెప్పాడు, భాగవతంలో నేను కూర్చొని ఉంటాను, దానికి నాశనం లేదని చెప్పారు కదా. కాబట్టి మన శాస్త్రం ఎందరినో ఉద్ధరిస్తుంది, మన సంవాదం శతకోటి మందిని, కోట్లాది మందిని పావనం చేస్తుంది, వాళ్ళందరూ చదువుతారు. కాబట్టి అడుగుతున్నాను, కలి ప్రభావాన్ని జయించే ఉపాయం ఏదైనా ఉందా?